హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బీరకాయ కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు వండుకున్నారంటే మళ్ళీ రెండోసారి కూడా ఖచ్చితంగా వండుకుంటారు. ఇది రెసిపీకి వచ్చేసి ముందు నేతి బీరకాయ తీసుకోవాలి. ఈ బీరకాయలను శుభ్రంగా కడుక్కొని కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. కూరలోకి పెద్ద ముక్కలు అయితేనే టేస్టీగా ఉంటాయి. చిన్న చిన్నవి అయితే కూరలో కనిపించవు, మొత్తం కరిగిపోయినట్టు అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. రెండు ఉల్లిపాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి. స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి వేగే లోపల మనకి ఇంకా కూరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. కూరకు కావాల్సిన కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకొని ఇవి వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకుంటే ఇలా పాలులా వస్తాయి. ఈ పాలు 2 కప్స్ వేసుకోవాలి కూరలో, అందుకని 2 కప్స్ వరకు తీసుకోండి. ఇంకో ఐటెం వచ్చేసి మసాలా అనమాట. ఇవి వచ్చేసి జీలకర్ర, గసగసాలు, ధనియాలు, వెల్లుల్లి, 2 లవంగి మొగ్గలు, ఒక యాలక్కాయ, అంతే అండి. ఇది కూడా మసాలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ తయారు చేసుకునే లోపల ఉల్లిపాయ అయితే వేగిపోయి ఉంటుందండి. ఇదిగోండి, ఉల్లిపాయ అయితే మొత్తం వేగిపోయింది. ఇలా వేగిపోయిన తర్వాత మసాలా ఏదైతే ఉందో మసాలా ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్లో మొత్తం మసాలా అంతా ఇలా వేగిపోతుందండి. పచ్చివాసన అంతా పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది. తర్వాత దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం మసాలా అంతా కూడా దీనికి అంటుకునేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దీనికి మూత పెట్టేసుకోండి. ఇవి కొంచెం ఎక్కువసేపే వేగుతుంది, ఎందుకంటే ఇవి తొక్క కూడా కొంచెం దలసరగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువసేపు వేగుతుంది అనమాట. ఇందులో వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చే వరకు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఈ ముక్కల్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయి, వాటర్ కంటెంట్ కూడా త్వరగా బయటకు వస్తుందన్నమాట. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వచ్చే వరకు మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని కాసేపు వదిలేయండి. 2-3 మినిట్స్ వదిలేస్తే ఇందులో ఉన్న వాటరు బయటకు వస్తుందన్నమాట. చూసారా ఎలా తడితడిగా చెమచమగా ఉందో. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు, 2 చెంచాల కారం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరికొంతసేపు మగ్గనివ్వండి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ఏదైతే కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి పాలు ఈ కూరలో వేసుకోవాలి. అవైతే 2 కప్పులు కొబ్బరి పాలు నేను వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ బాగా దగ్గరికి ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ ఈ కూరని దగ్గరగా ఉడకనివ్వండి. ఇప్పుడైతే మూత తీసి చూసేద్దాం కూర ఎలా ఉందో. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది దగ్గరకంట. ఇదైతే చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోనియేమో చూసుకోండి. ఒకవేళ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి కాబట్టి నేను ఇంకేమి ఇందులో యాడ్ చేయట్లేదు. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుని చక్కగా సర్వింగ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కూర అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా బాగుందని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు. మరో మంచి రెసిపీతో మళ్ళీ మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ.